కాదు, భారతదేశం నుంచే మొత్తం మార్వాడీలను ఎల్లగొట్టాలన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం తప్పు కాదు, కానీ దానిలో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. పీసీఆర్ ఉంటే నేను ఒకసారి వినిపిస్తాను. పీసీఆర్ బయట ఉంటే ఒకసారి రౌండ్ టేబుల్ మీటింగ్ లో దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశారు. మరి అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే ఖండించాలి. యాక్చువల్లీ పీసీఆర్ ప్లే చేయండి ఉంటే. దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని ఒక అంటే దక్షిణ పథం విడిపోవాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నార్త్ ఇండియా సౌత్ ఇండియాని తినేసి బతుకుతోంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని ఒక అంటే దక్షిణ పథం విడిపోవాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. ఇది కూడా ఇది నేను అందుకనే చెప్తున్నా, ఈ ఉద్యమంలోకి తుక్కుడే గ్యాంగులు, దేశ వ్యతిరేక శక్తులు, అసాంఘిక శక్తులు చొరబడ్డాయి అనడానికి ఈ బయట ఎగ్జాంపుల్. పీసీఆర్ మళ్ళీ ఒకసారి బయట ప్లే చేయండి వినని వాళ్ళ కోసం, ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది. ఎంత క్లియర్ గా ఏం మాట్లాడతారు చూడండి. కూడా ఉంది. నార్త్ ఇండియా సౌత్ ఇండియాని తినేసి బతుకుతోంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని ఒక అంటే దక్షిణ పథం విడిపోవాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నార్త్ ఇండియా సౌత్ ఇండియాని తినేసి బతుకుతోంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. దీని మీద కొంచెం విస్తృతంగా నార్త్ ఇండియా సౌత్ ఇండియాను తినేసి బతుకుతోంది. దక్షిణాది రాష్ట్రాల ఆదాయం ఉత్తరాది రాష్ట్రాల ఆదాయంతో ఎక్కువ. దీనిలో పూర్తి వాస్తవం లేదు. అంటే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ డెఫినెట్ గా చాలా ఎక్కువ రెవెన్యూ ఉన్నాయి. అట్లా నార్త్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు కాదు, హర్యానా రెవెన్యూ చాలా ఎక్కువ, గుజరాత్ రెవెన్యూ చాలా ఎక్కువ, మహారాష్ట్ర రెవెన్యూ చాలా ఎక్కువ. పూర్తి వాస్తవం దీనిలో ఏమంటారు, సౌత్ ఇండియా స్టేట్సే మొత్తం దేశాన్ని సాగుతున్నాయనేది కరెక్ట్ కాదు. సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్స్ లో ఎక్కువ స్టేట్స్ రిచ్ గా ఉన్నాయి, అది కరెక్ట్. బట్ నార్త్ ఇండియాలో కూడా బీమారు స్టేట్స్ అంటారు, బీహార్, యూపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, వాటి రెవెన్యూ కొంత రాజస్థాన్ రెవెన్యూ తక్కువ ఉందేమో కానీ మహారాష్ట్ర రెవెన్యూ చాలా బాగుంది. మహారాష్ట్ర హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్, గుజరాత్ హైయెస్ట్ జిఎస్టీలో ఉంటుంది, హర్యానా టాప్ లో ఉంటుంది, ఢిల్లీ టాప్ లో ఉంటుంది, పంజాబ్ కూడా టాప్ లో ఉంటుంది. మొత్తం నార్త్ ఇండియా అంతా కూడా అన్నది కరెక్ట్ కాదు. రెండో మాట, ఇవాళ హైయెస్ట్ రంగారెడ్డి జిల్లా హైయెస్ట్, తెలంగాణలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అయితే నెక్స్ట్ గురుగ్రామ్, నోయిడా కూడా అదే స్థాయిలో ఉంటాయి. మొత్తం నార్త్ ఇండియా కాదు, కొన్ని స్టేట్స్ ఉన్నాయి. తర్వాత దక్షిణాపథం వేరు కావాల్సిన అవసరం ఉంది. అంటే ఏంది, దక్షిణాది వేరే దేశం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ లో పాల్గొన్న వాళ్ళందరినీ తప్పుపట్టరు, కానీ వెంటనే ఎవరైనా ఖండించాల్సింది. అసలు మార్వాడి గో బ్యాక్ అన్న మార్వాడీల గురించి చర్చ వచ్చి దానిలో దక్షిణాది వేరుపడాల్సిన అవసరం అంటే ఇదేందన్నట్టు. ఇది నేను ఎందుకు 3-4 డేస్ గా చాలా మంది అంటారు మీరు డిబేట్స్ లో కూల్ గా ఉంటారు, ఎందుకు అంత ఫైర్ అవుతున్నారని చెప్పి. అంటే దీని వెనక హిడెన్ ఎజెండా. అంటే ఒక ఉద్యమం తీసుకుంటే కనుక మార్వాడీల వల్ల కుల వృత్తులకి లేకపోతే వ్యాపారులకి నష్టం అస్సలు వాటిల్లేదా అంటే వాటిల్లుతోంది. కానీ ఈ చిన్న అన్రెస్ట్ను, ఈ చిన్న ఇన్షును ఆధారంగా చేసుకుని ఈ ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయి. అసాంఘిక శక్తులు చొరబడి ఏమంటున్నాయి, ఒకళ్ళేమో హిందూ పండుగల్ని హిందూ వాళ్ళ మీద దాడి చేస్తారు. అందుకని నేను శాంసన్ మీద చాలా గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. రెండవది, ఇప్పుడు ఉత్తరాది వేరు, దక్షిణాది వేరు, దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలని అంటున్నారు. సపోర్ట్ చేద్దామా దీన్ని చెప్పండి. అందుకని చెప్తున్నా, ఈ ఉద్యమంలోకి అసాంఘిక శక్తులు చొరబడ్డాయి. ఇది మంచి సమయం కాదు. మార్వాడీల వల్ల సఫర్ అయ్యే కులవృత్తుల వాళ్ళు, లేకపోతే కోమట్లు, లేకపోతే స్వర్ణకారులు వాళ్ళు ఉంటే వేరే మాట్లాడుకుందాం. కానీ ఇదే ఆసరాగా చేసుకొని దక్షిణాదికి ప్రత్యేక దేశం కావాలంటే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తుల్లో నాకు తెలిసి ఒక్కరు కూడా వెంటనే ఖండించాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనాలి. అనలేదు. అంటే ఇది ఎవరి ఎజెండా? అసలు ఏంటి మార్వాడీలు ఏంటి, దక్షిణాది ప్రత్యేక దేశం ఏంటి? దక్షిణాపథం వేరు కావాలట. అంటే జేఎన్యూలో ఇలాంటి స్లోగన్స్ మనం వింటూ వస్తున్నాము. అంటే అందుకని చెప్తున్నా, ఇది నేను తుక్కడే గ్యాంగ్ అని ఒట్టిగా అనలేదు. తుక్కడే గ్యాంగ్ అని ఏ ఆరోపణ లేకుండా అనలేదు. మొన్న ఎవరు అన్నారు,
మీరు బీహారీ మార్వాడీలు గుజరాతీల దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారేమో అన్నప్పుడు మీరు తుకుడే గ్యాంగుల దగ్గర డబ్బులు తీసుకున్నారా, మీరు కన్వర్టెడ్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకున్నారా, మీరు పాకిస్తాన్ ISI దగ్గర డబ్బులు తీసుకొని ఈ విధంగా దేశాన్ని విభజించే విధంగా డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారని చెప్పాను. ఇది కరెక్టా? ఇప్పుడు ఆయన మాట్లాడింది మరొకసారి ప్లే చేయండి. PCR మరొకసారి ప్లే చేయండి. దలుచుకున్నాను. దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని ఒక అంటే దక్షిణ పథం విడిపోవాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంది. ఇది కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నార్త్ ఇండియా సౌత్ ఇండియాని తినేసి బతుకుతోంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. దీని మీద కొంచెం విస్తృతంగా మాట్లాడుకుని ఒక అంటే దక్షిణ పథం విడిపోవాల్సినటువంటి ఒక అవసరం. ఎస్, దక్షిణాపథం విడిపోవాలని ఇలాంటి వాళ్ళ కేసులు ఉండవా? అదే దేశాన్ని రెండు ముక్కలుగా చేసేయాలి దేశాన్ని. అంటే వీళ్ళ ఈ ఐడియాలజీ ఎలా ఉంటది అంటే అన్న వీళ్ళది భారతదేశం అన్నది సెపరేట్ రాజ్యాలని అంటే అక్కడ ఆ రాజ్యాలని ఒక దగ్గర తీసుకొచ్చి తయారు చేసిన ఒక దేశం అనేసి వీళ్ళ వాదం అన్నమాట. సో సెపరేట్ రాజ్యాల్లాగా దీన్ని విడగొట్టేస్తే అటు చైనాకో ఇటు పాకిస్తాన్ కో అటు US కో వీళ్ళకు మాత్రం ఇది పవర్ఫుల్ దేశంగా కనిపించకుండా ఒక విచ్ఛిన్నమైన దేశంలో కనిపిస్తుంది. సో అందుకనే ఐడియాలజీ ఇది నేనేమంటానంటే ఒక ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఇప్పుడు శాంసన్ అనే వ్యక్తికి సంబంధించి కూడా నేను ఒకసారి వీడియో ప్లే చేయదలుచుకున్నా. PCR ప్లే చేయండి. తెలంగాణ శ్యామ్ అని నేను తమిళనాడు శ్యామ్ అంటాను, ఎందుకంటే తమిళనాడు పార్టీ నుంచి పోటీ చేశాడు కాబట్టి శ్యామ్ కూడా కాదట్టు శాంసన్ అనండి, శ్యామ్ అనొద్దు అంటారు. ఎస్, ప్లే చేయండి PCR శ్యామ్ వీడియో ఉంటే. ఇది కాదు మీద ఎవరు కన్నుపడ్డదో తెలియదు కానీ మొత్తానికి చెరువుల్ని కుంటలు ఇంకే आजादी शोषण वाले आजादी सिंगो वाले आजादी अम्बेडकर वाले आजादी सिंगो वाले आजादी बोस वाले आजादी बोस वाले आजादी शिवाजी वाले आजादी उत्तम सिंह का आजादी उत्तम सिंह का आजादी पुणे वाले आजादी पुणे वाले आजादी अम्बेडकर वाले आजादी सिंगो वाले आजादी उनके आजादी उनके आजादी 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 शोषण वाले आजादी सिंगो वाले आजादी अम्बेडकर वाले आजादी सिंगो वाले आजादी बोस वाले. సేమ్ JNUలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో తుకుడే గ్యాంగ్ దేశాన్ని ముక్కల్ భారత్ తుమ్కో తుకుడే కరెంగే అనే విధంగా చేసినప్పుడు ఆ ప్రొటెస్ట్ మనం చూడండి, అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగానో లేకపోతే దానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొంటూ ఆజాదీ మాకు స్వాతంత్రం కావాలి ఇది కావాలి. ఇంకా ఆలోచించండి, ఇక ఇటువంటి వ్యక్తులు ఈ ఉద్యమంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమంలో జాయిన్ అవుతే సంబంధం లేని విషయాల్లో జాయిన్ అవుతే గనక ఎట్లా ఉంటుంది ఉద్యమానికి క్రెడిబిలిటీ? 3 రోజులుగా మీరు ఎందుకు ఎప్పుడు చర్చల్లో కూల్గా ఉంటున్న వాళ్ళు ఎందుకు ఫైర్ అవుతున్నారంటే నా దేశాన్ని ముక్కలు చేస్తా అంటే, లేకపోతే నా హిందూ మతాన్ని ముక్కలు చేస్తా అంటే, నా హిందూ మత ఫెస్టివల్స్ మీద దాడి చేస్తా అంటే ఎందుకు ఊరుకోవాలి? నేను అన్ని మతాల్ని హిందూ మతం నా మతం ఏం నేర్పిందంటే అన్ని మతాల్ని సమానంగా గౌరవించమని చెప్తుంది. నేను ఇతర క్రిస్టియన్ మతాన్ని గౌరవిస్తా, ముస్లిం మతం ఉన్న వాళ్ళని గౌరవిస్తా. మా ఛానల్లో అందరు ఉన్నారు, మా ఛానల్లో హెడ్స్ కూడా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. జైన్లను గౌరవిస్తా, పార్సీని గౌరవిస్తా, బౌద్ధ మతాన్ని గౌరవిస్తా. కానీ నా మతం మీద దాడి జరిగితే చూస్తూ నేను కూర్చుంటే, మతం కన్నతల్లి లాంటిది, కన్నతల్లి లాంటి మతం మీద దాడి జరిగితే, కన్నతల్లి లాంటి దేశం మీద దాడి జరిగితే చూస్తూ మ్యూట్ స్పెక్టేటర్గా మీడియా చూస్తూ కూర్చుంటే అది చారిత్రక తప్పిదం అవుతుంది. దేశాన్ని విడదీసే ఒకళ్ళ మీద ఒక కులం మీద ఇంకో కులాన్ని ఒక దాని మీద ఎగేసే ప్రక్రియ జరిగితే దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటే ఇప్పుడు మొదలు ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అన్నారు, బీహారీ తర్వాత నిన్నేమంటారు బీహారు, యూపీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వాళ్ళందరూ ఒక్క షాప్ కూడా పెట్టడానికి వీల్లేదట. మన సూరత్లో మన వాళ్ళు ఉన్న పరిస్థితి ఏంది, తర్వాత ముంబైలో మన వాళ్ళ పరిస్థితి ఏంది, తానేలో మన వాళ్ళ పరిస్థితి ఏంది, భీవండిలో ఉన్న పరిస్థితి ఏంది, వాళ్ళందరూ వెనక్కి వస్తే గనక మనం ఉపాధి కల్పిస్తామా? సత్యనాదెళ్ళ మైక్రోసాఫ్ట్ CEO ఉన్నారు, ఆయన ట్రంప్ మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మనం ఏడుస్తున్నాం. ఉన్న వాళ్ళందరినీ గో బ్యాక్ అంటే పరిస్థితి ఏంది, దుబాయ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, మన వాళ్ళు
తెలంగాణ అంటే దుబాయ్ ముంబై బొగ్గుబావే కదా. మన వాళ్ళు చాలా మంది వలసపోయి ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? సో అల్టిమేట్ గా దేశ సమగ్రత దెబ్బతింటది. ప్లస్ దీని వెనుక హిందూ మతానికి చాలా పెద్ద ఫండ్ రైజర్స్ గా ఉన్నారు మార్వాడీస్. ఏ హిందూ మతానికి పండుగలైనా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేస్తారు, గో సంరక్షణ చేస్తారు. అటువంటి వాళ్ళ మీద అకారణంగా ఎఫెక్టెడ్ పార్టీస్ అటాక్ చేస్తే ఆర్య వైశ్యులు కోమట్లు వచ్చి వాళ్ళు మాకు ఇబ్బందులు ఎదురైనాయంటే ఓకే, లేదా వడ్రంగి వాళ్ళందరూ వచ్చి ఎదురైనారంటే ఓకే. సమస్యలు ఉన్నాయి మార్వాడీలతో, లేవని కాదు. 2 నెంబర్ దందా చేస్తారు, ట్యాక్సులు కట్టరు. ట్యాక్సులు మొన్నొక్కరు అంటారు ట్యాక్సులు కట్టని వాళ్ళంతా దేశద్రోహులు. ఓకే, ట్యాక్సులు కట్టని వాళ్ళంతా దేశద్రోహులు అంటే ఓల్డ్ సిటీలో ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టని వాళ్ళు కూడా దేశద్రోహులైనా. చిన్న తప్పు పెద్ద తప్పు రెండు ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఫైన్ ఉంటుంది తప్ప అరెస్ట్ ఉండదు. ఎందుకంటే ఈడీ అరెస్ట్ చేస్తుంది తప్ప ఐటీ డిపార్ట్మెంట్ ఎప్పుడు అరెస్ట్ చేసిన సందర్భం లేదు. చిన్న తప్పు పెద్ద, మీకు మార్వాడీలు ట్యాక్స్ కట్టకుంటే మార్వాడీలనే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు ఒక ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు తప్ప చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. మీకు జిఎస్టీ కంప్లైంట్ చేయండి, కమర్షియల్ ట్యాక్సెస్ కంప్లైంట్ చేయండి. సో తెలంగాణ శాంసన్ విజువల్ చూపించాం మొన్న రౌండ్ టేబుల్ మీటింగ్ లో. ఆ రౌండ్ టేబుల్ మీటింగ్ లో తెలంగాణ శాంసన్ చూసిన తర్వాత డెఫినెట్ గా ఎవరికైనా ఉంటుంది. మీడియా ఈ సమయంలో మేము జీ గ్రూప్ అన్నది సుభాష్ చంద్ర గారు ఒక ఏమంటారు వసుదైక కుటుంబం. ఆయన 93లోనే దూరదర్శన్ తర్వాత తొలి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్. దేశ సమగ్రత కోసం ఆయన దాన్ని పెట్టారు. డెఫినెట్ గా దేశ సమగ్రత కోసం చివరి నిమిషం వరకు జీటీవీ ఫైట్ చేస్తుంది. ఈ దేశాన్ని ముక్కలవడాన్ని సహించదు. దేశం ముక్కలవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఈ సమయంలో మీరు ఎందుకు స్టాండ్ తీసుకున్నారు? మార్వాడీస్ గో బ్యాక్ వ్యతిరేకంగా మీరు తెలంగాణకు వ్యతిరేకం అన్నారు. తెలుసు. ఇప్పుడు ఈ చర్చలో జాయిన్ అయిన సంగప్ప గారు నేను కలిసి ఢిల్లీలో తెలంగాణ ఉద్యమాన్ని మీరు 2011-12 యూట్యూబ్ లో వీడియోలు చూసుకోండి. ఢిల్లీలో ఎన్ని వీడియోస్ ఉంటాయో. భారత్ తెలంగాణ ఉద్యమం లేడా? అప్పట్లో నెంబర్ 1 ఛానల్ వాళ్ళ మేనేజ్మెంట్ ఈజ్ ప్రో యాంటీ తెలంగాణ అంటే దాన్ని వదులుకొని కొత్త ఛానల్లో జాయిన్ అయ్యాం. మేమిద్దరం కలిసి పనిచేశాను, నేను సంగప్ప గారు. ఆ తర్వాత అదే ఛానల్ నెంబర్ 1 అయింది తెలంగాణలో. ఆ విషయం అందరూ తెలుసు. ఇది చేస్తే తెలంగాణ 2011 ఇప్పుడు జనరేషన్ తెలియదు కానీ 11-12 చూడండి. ఢిల్లీలో మా ఇద్దరు వీడియోస్ ఉంటాయి, హైదరాబాద్ లో సంగప్ప గారి వీడియోస్ ఉంటాయి, ఢిల్లీలో నార్త్ బ్లాక్ లో సౌత్ బ్లాక్ లో ప్రధానమంత్రి కార్యాలయంలో మేము అప్పుడు ఆంధ్ర సపోర్ట్ చేస్తుంది, సమైక్యాంధ్రం సపోర్ట్ చేస్తుందని నెంబర్ 1 ఛానల్ వదిలిపెట్టి మా మేనేజ్మెంట్ అనుకూలంగా లేదు, నేనేమో తెలంగాణవాదిని, మేనేజ్మెంట్ ఏమో సమైక్యవాదం, నేను న్యాయం చేయలేనని చెప్పి తెలంగాణవాదం నెంబర్ 1 ఛానల్ వదిలిపెట్టుకుని అప్పట్లో పెద్ద సాక్రిఫైస్ అయ్యి నువ్వు ఎందుకు నెంబర్ 1 ఛానల్ వదిలిపెట్టుకున్నావు? అటువంటి ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణకి వ్యతిరేకం కాదు. ఫస్ట్ నేషన్ ఫస్ట్. రెండోది ఆంధ్ర సంబంధించి అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఎందుకు సపోర్ట్ చేశారంటే తెలంగాణ ఉద్యమం దేశ సమగ్రతకు వ్యతిరేకం కాదు. రాజ్యాంగంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు అన్నది ఆర్టికల్ 1 ప్రకారం సాధ్యం. కానీ రాజ్యాంగంలో ఎవరిని బిజినెస్ నువ్వు ఇక్కడ చేయొద్దు అనే హక్కు నీకు లేదు. రాజ్యాంగంలో ఒక రాష్ట్రం నుంచి నువ్వు తరిమి కొడతా అనడానికి లేదు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు అన్నది అది రాజ్యాంగంలో పొందుపరిచారు ఆర్టికల్ 371Dలో. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వమని అడగండి. అంతే తప్ప మీరు ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి హక్కు లేదు, మిమ్మల్ని వెళ్ళగొడతాం, నార్త్ ఇండియా గో బ్యాక్, సౌత్ ఇండియా గో బ్యాక్, మేము ప్రత్యేక దేశం చేస్తామంటే ఇదేం మళ్ళా పెరియార్ మాట్లాడినట్టు తమిళనాడులో మాట్లాడినట్టు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద మాట్లాడతామంటే. ఎందుకంటే నిజాం నుంచి అప్పుడు మరి ప్రత్యేక దేశం ఉంటే నిజాం అదే కదా అంది పాకిస్తాన్ కో లేకపోతే ప్రత్యేక దేశం చేస్తా అన్నాడు కదా, అందుకోసమే కదా మనం బయటకు వచ్చింది. ప్రత్యేక దేశంగానే ఉండేది కదా మళ్ళా. అయితే ఇక్కడ సిఏ సంబంధించినటువంటి వీడియోస్ లో అన్న ఒకటి గమనించాలి.